ఓవైపు 3 సార్లు ఫైనలిస్ట్ భారత్, మరోవైపు తొలిసారి ప్రపంచ కప్ ఫైనల్ చేరిన సౌత్ ఆఫ్రికా. వీరిద్దరిలో విజేతగా ఎవరు నిలవనున్నారు? కప్పు కొట్టే సత్తా ఎవరికుంది? ఇప్పుడు ఇదే క్రీడా ప్రపంచంలో పెను చర్చకు దారితీస్తుంది. జరిగే మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. సెమీఫైనల్లో భారత్ బలమైన ఆస్ట్రేలియాను, దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ను ఓడించాయి. ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరగనున్న ఈ చారిత్రాత్మక మ్యాచ్లో ఇరు జట్లు తమ తొలి ప్రపంచ కప్ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. టోర్నమెంట్ గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా అద్భుతంగా రాణించింది. 7 మ్యాచ్ల్లో 5 గెలిచి 2 ఓడిపోయింది. మరోవైపు ఆతిథ్య భారత జట్టు ఆడిన 7 మ్యాచ్ల్లో 3 గెలిచి 3 ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే టోర్నమెంట్ ముందుకు సాగుతున్న కొద్దీ భారత జట్టు తన లయను సాధించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వంటి అజేయ జట్టును ఓడించిన తర్వాత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. అయితే భారత్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా ఉందని చెప్పాలి. కేవలం బ్యాటింగ్ బలంతోనే భారత్ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం రోడ్రిక్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సూపర్ ఫామ్ లో ఉండడంతో జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే సౌత్ ఆఫ్రికా కూడా మంచి ఫామ్ లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సమతూకంలో ఉండడం ఆ జట్టుకు ప్రధాన బలంగా చెప్పొచ్చు. ఈసారి ఫైనల్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మహిళా క్రికెట్కు కొత్త ఛాంపియన్ లభించబోతోంది. సరిగ్గా 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళా వరల్డ్ కప్ ఫైనల్లో కొత్త ఛాంపియన్ను నిర్ణయించనున్నారు. ఇంతకుముందు 2000 సంవత్సరంలో ఇలా జరిగింది. అప్పుడు న్యూజిలాండ్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి తొలిసారిగా టైటిల్ను గెలుచుకుంది. అంతకుముందు ఆ తర్వాత కూడా కేవలం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మాత్రమే అన్ని టైటిళ్లు గెలుచుకున్నాయి.